ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సహా మొత్తం 1439 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్ వెళ్తున్నారు. ఆయన ఓటు వేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటర్లు. కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి పోటీలో ఉన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ను అమల్లో తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ కేంద్రాల్లోనూ పూర్తి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను చూసినట్టయితే దాదాపు 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ 1439 చూసినట్టయితే దాదాపు దాంట్లో ఎంపీటీసీలు 888 మంది ఎంపీటీసీలు, అదేవిధంగా 83 మంది జెడ్పీటీసీలు, అదేవిధంగా 14 మంది ఎమ్మెల్యేల ఎక్స్-అఫీషియో ఓట్లు, అదేవిధంగా 400 మంది ఏదైతే కౌన్సిలర్లు, అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. అయితే ఇప్పటికే ఏదైతే క్యాంపు రాజకీయాలు పెద్ద ఎత్తున కూడా తెరలేపడం జరిగింది. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల మధ్య పూర్తి స్థాయిలో గట్టి పోటీ ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇది సిట్టింగ్ స్థానం, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా తను పట్టు కోల్పోకుండా ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ తమ స్థానాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కావడంతో ఖచ్చితంగా ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. క్యాంపు రాజకీయాలకు తెరలేపడం జరిగింది. ఈ దాదాపు వారం రోజుల నుంచి కూడా అభ్యర్థులంతా ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి ఓటర్లందరూ కూడా వివిధ ప్రాంతాల్లోనూ క్యాంపు రాజకీయాల్లోనూ వారు ఉన్నారు. నేరుగా అక్కడ నుంచి ప్రత్యేకంగా బస్సుల నుంచి తీసుకొచ్చి వారిని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అభ్యర్థులు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఈ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చే నెల 2వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. అంతవరకు కూడా ఏదైతే పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతత వాతావరణంలో కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.